పోలింగ్ ముగిశాక జరిగిన అల్లర్ల కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ మార్చల్లా వెల్దుర్తి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది. నర్సరావుపేట నియోజకవర్గంలో సిట్ టీం పర్యటించింది. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో స్థానిక పోలీసుల నుంచి వివరాలను సేకరించింది. నర్సరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు నమోదైతే 60 మందిని నిందితులుగా చేర్చారు. నర్సరావుపేట వన్ టౌన్లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై కేసులు నమోదయ్యాయి. నర్సరావుపేట 2 టౌన్ గొడవల్లో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. నిందితులను గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, అల్లర్ల కేసులో సిట్ విచారణ కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. వాళ్ళు నర్సరావుపేటలో కూడా దీనికి సంబంధించి ఫైల్స్ అన్ని చెక్ చేసినట్లు మనకి సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కృష్ణ? పల్నాడు జిల్లాలో 2వ రోజు సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం నర్సరావుపేటకు చేరుకున్నటువంటి బృందం, సిట్ అధికారుల బృందం సౌమ్యలత అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఆ నేతృత్వంలో విచారణ కొనసాగిస్తోంది. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో, నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 12:30 గంటల వరకు కూడా నిన్న నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగించారు. ఆ తర్వాత ఇప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్లో కొనసాగిస్తున్నారు. సో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో, వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో, దాంతోపాటు నమోదు చేసిన కేసులు, అంటే ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి వీడియోల ఆధారంగానే కేసులు నమోదు చేశారా, లేదంటే ఇంకెవరన్నా తప్పించుకున్నారా, లేదంటే ఇంకా ఎవరినన్నా కొత్తగా జాయిన్ చేశారా, ఈ వ్యవహారం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. సౌమ్యలత అడిషనల్ ఎస్పీతో పాటు డిఎస్పీ తో పాటు మరొక అధికారి కూడా ఉన్నారు ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో. రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ, రూరల్ సిఐతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐను కూడా ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లర్ల నేపథ్యంలో జరిగినటువంటి గొడవలు మొత్తం కూడా ఎక్కడెక్కడ జరిగాయి, రొంపిచెర్ల మండలంలో ఎలా జరిగాయి, నర్సరావుపేట రూరల్ మండలంలో జరిగినటువంటి గొడవలు ఏదైతే ఉందో, ఆ రోజు దొండపాడులో ఎంపీకి సంబంధించినటువంటి, ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేయటం, ఆ తర్వాత పట్టణంలో కూడా, నర్సరావుపేట పట్టణంలో కూడా కొన్ని వాహనాలు ధ్వంసంకి గురవటం, దాని తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి కేసులు నమోదు చేశారు, దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏమన్నా గ్యాదర్ చేశారా, మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా విచారణలో భాగంగా అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో కూడా సిట్ బృందం పర్యటిస్తోంది. అక్కడ కూడా క్షేత్రస్థాయిలో విచారణ కొనసాగిస్తోంది. సో ఈ రోజు చూసుకుంటే ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో పూర్తయిన తర్వాత మళ్ళీ 1 టౌన్, నర్సరావుపేట 1 టౌన్లో కూడా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. దాంతోపాటు కొత్త గణేశనపాడు ఏదైతే పల్నాడు జిల్లాలో ఉందో, మాచవరం మండలంలో ఉందో, కొత్త గణేశనపాడు కూడా, అక్కడ కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అక్కడ వైసీపీ నాయకుల మీద రాళ్లదాడి జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున కారంపూడి మండలంలో కూడా టీడీపీ వాహనాలకు సంబంధించినటువంటి విధ్వంసం జరిగింది. ఈ మొత్తం కూడా, అంటే అటు వైసీపీ ఇటు టీడీపీ అన్న ఎటువంటి భేదాలు లేకుండా జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో కూడా కేసులు నమోదు చేయాలి, కేసులు ప్రాపర్గా ఉండాలి. ఇప్పటికే నరసరావుపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున కేసులు నమోదైన నేపథ్యం, పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. గురజాల సబ్ డివిజన్లో 100కు పైగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా 500 మందికి పైగా అక్కడ కూడా అనుమానితుల్ని గుర్తించారు. అదేవిధంగా విధ్వంసానికి పాల్పడిన వాళ్ళని కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి విచారణ ఈ సాయంత్రానికి పూర్తి కావాల్సింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా 2 రోజుల విచారణ పూర్తి చేయాలి, సోమవారం నాటికి మండే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి. సో ఈ సాయంత్రం వరకు, అంటే అర్ధరాత్రి అయినా లేదంటే సాయంత్రం ఏ టైం అయినా సరే ఈ రోజు విచారణ పూర్తి చేస్తారు. దాని తర్వాత నోట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసి మొత్తంగా ఈసీకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ జరిగినటువంటి విచారణ మొత్తం కూడా దాన్ని రిపోర్ట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సాయంత్రానికి విచారణ అయితే పూర్తవుతుంది పల్నాడు జిల్లాలో. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం రూరల్లో, నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే విచారణ కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ. రైట్, అది నర్సరావుపేట నియోజకవర్గంలో సిట్ టీం పర్యటించింది. ఘర్షణలు జరిగిన ప్రాంత పోలీసుల నుంచి వివరాలు సేకరించింది. మొత్తం నర్సరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా 20 కేసులు నమోదైతే అందులో 60 మందిని నిందితులుగా చేర్చారు. నర్సరావుపేట 1 టౌన్లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై కేసులు నమోదయ్యాయి.